హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ SMP పియానో. ఫ్రెండ్స్, ఈరోజు మనందరికీ తెలిసినటువంటి పాట అత్యున్నత సింహాసనముపై ఆసీనుడైన దేవ. ఈ సాంగ్ని 12th థియరీ అంటే ఇంకా మిగిలిపోయిందల్లా మనకు ఒక్క నోట్ ఏంటంటే ఏ నోట్ అనమాట. ఈ ఏ నోట్ నుంచి ప్లే చేస్తాను చూడండి, మీకు చాలా క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్తాను, స్కిప్ చేయకండి. ఎందుకంటే ప్రతి ఒక్క స్వరంని ఎలాగా ఐడెంటిఫై చేయాలి అనేది చెప్తానమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక మేజర్ స్కేల్ సి మేజర్ స్కేల్ ఎటువంటి రిలేషన్ కలిగి ఉన్నదో అదే రిలేషన్ సి షార్ప్ మేజర్ స్కేల్ కలిగి ఉంటుంది. ఈ మేజర్ స్కేల్ అన్ని మేజర్ స్కేల్స్ అన్ని కలిగి ఉంటాయి. అదేవిధంగా 12 స్కేల్స్లో ఒక పాట ఏదైతే స్వరాలు కలిగి ఉంటుందో అవే స్కేల్స్లో మారినప్పుడు కీస్ మారుతాయి అనమాట. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. రెండో విషయం ఏమిటంటే, ఖచ్చితంగా ప్రతి పాట వెతకడానికి సబ్జెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి స్కేల్ ఐడియా అనేది లేకపోతే కీస్ యొక్క స్వరం ఇక్కడ పడుతుంది అక్కడ పడుతుంది అని మనకు తెలియకపోతే మనం నేర్చుకోలేము. సో అది డెవలప్ అవ్వడం కోసము మనకి లెసన్స్ అనేవి ఉన్నాయి. ఆ లెసన్స్ అనేవి నేను ఇవ్వడం జరుగుతుంది. నా నెంబర్కి కాల్ చేసినట్లయితే నేను చేశాను. అలాగే 30 సాంగ్స్ తెలుగు క్రిస్టియన్ సాంగ్స్ సంబంధించినటువంటి బుక్ కూడా చేశాను. అది కూడా కావాలనుకునే వాళ్ళు నా నెంబర్కి కాల్ చేయండి. అయితే ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఏ నోట్ నుంచి ప్లే చేస్తాను చూడండి. అయితే ఇంకొక విషయం ఏమిటంటే ఫ్రెండ్స్, మీరు వైట్ పేపర్ పెన్ తీసుకొని వీలైతే కీబోర్డ్ కూడా తీసుకొని మీరు నాతో పాటు ఎక్కిపించినట్లయితే మీకు చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి అనమాట. అయితే ఇక్కడ ఏ తీసుకొని ట్రై చేద్దాము. ఒకవేళ బాగా హైకి వెళ్ళిపోయింది అనుకోండి, ఫర్దర్గా అప్పుడు ఏ తీసుకొని చేద్దాం. ఓకేనా? సో ఇది బెటర్ అండి, ఎందుకంటే మనం ఆల్రెడీ జీ షార్ప్ కూడా ఇందులో చేసుకున్నాం కాబట్టి ఇదే చేద్దాం. ఈ నుంచి చేస్తాం. ఇక్కడ నుంచే అత్యున్నత చూడండి. ఏ వచ్చింది. ఏ అనేది మనం సెలెక్ట్ చేసుకున్న కీ. రెండవ నోట్ ఏంటి? బి నోట్. రెండవ నోట్ రాసుకోండి, బి నోట్. ఆసీనుడవైన దేవా అనేది ఎక్కడ వస్తుంది? సౌండ్ హైకి వెళ్ళిపోయింది. హై అంటే ఇది హై అని కాదు. ఈ స్వరంలో ఇప్పుడు మనం చేసుకున్నటువంటి కీస్కి రిలేటెడ్ హై ఏదైతే ఉందో చూద్దాం. ఈ రాలేదు. ఎఫ్కి వెళ్దాం. వచ్చిందేమో. ఒకసారి ఈ ఫస్ట్ 2 కీస్ పే చేసి ఎఫ్ చేస్తే వస్తుంది. ఎఫ్ రాలేదు. సో ఎఫ్ షార్ప్ చూద్దాం, ఇది వస్తుందని చూద్దాం. థర్డ్ నోట్ ఏంటి? మనకి ఎఫ్ షార్ప్ వచ్చింది. థర్డ్ నోట్ ఎఫ్ షార్ప్. ఎఫ్ రాలేదు. సో ఎఫ్ కంటే డౌన్ నోటు ఏది? ఈ నోట్ చేసి చూద్దాం. ఇక్కడ ఏమొచ్చింది మనకి? డి షార్ప్ వచ్చిందా? డి షార్ప్ వచ్చిందంటే డి షార్ప్ కూడా రాలేదు. ఓకేనా? ఇప్పుడు మనకి ఏమేమి వచ్చింది ఇక్కడ చూడండి. ఇక్కడ ఏ బి ఆల్రెడీ సెలెక్ట్ అండ్ ఎఫ్ షార్ప్ వచ్చింది. తర్వాత ఈ వచ్చింది. నెక్స్ట్ డి వచ్చింది. అవునా? డి వచ్చింది. నెక్స్ట్ డైరెక్ట్గా సి షార్ప్ సెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు బి ఆల్రెడీ బి వచ్చింది కాబట్టి బీకి వెళ్ళిపోయాను అనమాట. ఇప్పుడు మీకు స్లోగా ప్లే చేసి చూపిస్తాను చూడండి. ఇలాగనే ఇది ఎలాగంటే ఫింగరింగ్ చూపిస్తా చూడండి, మీకు అర్థమైంది ద డిఫరెన్స్ బిట్వీన్ ఈ 2 కీస్ ఏంటి అనేది. ఇలాగనే వేయచ్చు. ఇదైతే సెట్ అవ్వలేదు అసలు. సో ఇలాగనమాట. అయితే సింగిల్ ఫింగర్తో కాబట్టి మీకు ఇంత జంట చూపియను. సో మీకు మామూలుగా చూపిస్తాను. ఇలాగా అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ అత్యంత ప్రేమ స్వరూపివి నీవు, అది ఎలా వస్తుంది చూద్దాం. ఈ సెలెక్ట్ అయింది చూసారా? మర్చిపోయాను. ఇంతకీ మనం వచ్చినటువంటి కీస్ చూసారా? ఏ బి సి షార్ప్ డి ఈ ఎఫ్ షార్ప్. ఇప్పుడు ఈ వచ్చేటువంటి 6 కీస్ రాసుకున్నారు కదా పేపర్లో. చూడండి, ఇప్పుడు మీరు రాసుకున్న 6 కీస్ ఏ స్కేల్లో అయి ఉంటుంది ఒకసారి చూసినట్లయితే ఏ మేజర్ స్కేల్ అవడానికి అవకాశం ఉందా? ఎస్.
అవకాశం ఉంది ఏ మేజర్ స్కేల్ అవ్వడానికి. నెక్స్ట్ బి మైనర్ స్కేల్ అవకాశం ఉంది అవ్వడానికి. ఎస్ రైట్, బి మైనర్ స్కేల్ అన్న అయి ఉండొచ్చు. నెక్స్ట్ డి మేజర్ స్కేల్ అవ్వడానికి కూడా అవకాశం ఉంది. రెండవది ఎఫ్ షార్ప్ మైనర్ స్కేల్ అవ్వడానికి కూడా అవకాశం ఉంది. సో మనకి ఈ విధంగా వచ్చినటువంటి కీస్ని బట్టి మనం ఐడెంటిఫై చేయడం అనేది చాలా ముఖ్యం అనమాట. అయితే ఇప్పుడు అత్యంత అనేది నెక్స్ట్ స్టెప్కి వెళ్ళినప్పుడు వచ్చినటువంటి కీని బట్టి అది ఏ స్కేల్ అయినది అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు. చూద్దాం. డైరెక్ట్గా జీ వచ్చేసిందండి. ఓకే, జీ వచ్చేసింది. ఇప్పుడు జీ రావడం వల్ల మనకి ఏది పోయినది అంటే ఎఫ్ షార్ప్ మైనర్ స్కేల్ ఒకటి రిజెక్ట్. ఎందుకంటే ఎఫ్ షార్ప్ మైనర్ స్కేల్లో జీ ఉండదు కాబట్టి. ఐ మీన్ రిజెక్ట్ అంటే ఈ పాట ఎఫ్ షార్ప్ మైనర్ స్కేల్లో లేదు అని మనకు తెలిసిందనమాట. సో ఎఫ్ షార్ప్ మైనర్ స్కేల్ లేదు, జీ పోవడం వల్ల ఇంకొక స్కేల్ కూడా వెళ్ళిపోయింది. ఏంటి అంటే ఏ మేజర్ స్కేల్ కూడా వెళ్ళిపోయింది అనమాట. ఏ మేజర్ స్కేల్ కూడా వెళ్ళిపోయింది. 2 స్కేల్స్ వెళ్ళిపోయింది. ఉన్నాయల్లా ఇంకా 2 స్కేల్, ఒకటి బి మైనర్ స్కేల్ అండ్ డి మేజర్ స్కేల్. ఈ 2 స్కేల్లో ఒకదానికి ఒక రిలేటివ్ కాబట్టి సేమ్ కీస్ ఉంటాయి, కానీ ఎండింగ్ యాడ్ అయితే వస్తుందో అదే స్కేల్ అవుతుంది అనమాట. ఓకేనా. డి దగ్గర ఎండ్ అయింది. సో ఇది ఏంటి, డి మేజర్ స్కేల్. డి మేజర్ స్కేల్ అవునా కదా. డి మేజర్ స్కేల్ నుంచి ఆర్డర్లో వేసుకుని పోదాం. డి, ఈ, ఎఫ్ షార్ప్, జి, ఏ, బి, సి షార్ప్ అండ్ డి. సో ఇది డి మేజర్ స్కేల్. ఓకేనా. కీస్ అలాగే వచ్చినాయి. నెక్స్ట్ డి దగ్గర ఎండ్ అయింది పాట. ఓకేనా. నెక్స్ట్ మనం చూసినట్లయితే హల్లెలూయా. యాక్చువల్ నేను పాడేది ఒక శృతిలో ఉంది, ప్లే చేసేది ఈ స్కేల్ ఒక శృతిలో ఉంది. సరే పర్వాలేదు. మనం ఏదైతే శృతిలో ఉందో దాన్ని ఇక్కడ మన కీబోర్డ్లో ఈ శృతిలో పలికిద్దాం. ఏది, డి మేజర్ స్కేల్లో పలికిద్దాం. అయితే డి మేజర్లో నెక్స్ట్ వచ్చే మేజర్ కార్డ్ ఏంటి, ప్రైమరీ మేజర్ కార్డ్. ప్రైమరీ డి మేజర్ స్కేల్ అయితే కార్డ్ అయితే సెకండ్ కార్డ్ జీ మేజర్ కార్డ్. సో ఐ మీన్ జీ మేజర్ కార్డ్ ఇలా పడతాం. అయితే ఈ బిని కూడా యువతలే పట్టుకుందాం, ఈ డీని కూడా యువతలే పట్టుకుందాం. అప్పుడు ఏమైతే బి, డి, జీ. ఓకేనా. అయితే ఇప్పుడు ఇక్కడ ఏ నుంచే కాబట్టి స్టార్ట్ అయింది సాంగ్. ఇక్కడే ఈ అను పల్లవి కూడా ఇక్కడే స్టార్ట్ అవుతుంది. చూసారా. జస్ట్ జీ మేజర్ కార్డ్ని మనం ఈ 2 నోట్స్ తీసుకొచ్చి ఇక్కడ వేసుకున్నాం. ఏది, డి, బి ఇటు వేసుకున్నాం. బి, డి, డి. నెక్స్ట్ ఇక్కడ ఆగిపోయిందిగా, ఇక్కడ నుంచి స్టార్ట్. నెక్స్ట్ ఇక్కడ నుంచి. సో ఇక్కడతో అయిపోయింది. అయితే ఫ్రెండ్స్ మీకు మళ్ళీ ఒకసారి చెప్తాను. మీకు స్పీడ్గా చెప్పినాను నేను అనుకుంటున్నాను, స్లోగా చెప్తాను. కానీ ఇంకొక చిన్న పార్ట్ ఉంది, అది చెప్పిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి స్లోగా ఫింగర్ అనేది చూపిస్తాను. స్లోగా కీస్ ఏమేమి ఉన్నాయనేది చూపిస్తాను, చూడండి. ఓకేనా. ఇంకొక స్టెప్లో ఇది ఆహాహా హల్లెలూయా అనేది ఇంకొక విధంగా చేస్తారు, చూద్దాం. నెక్స్ట్ ఇనే ఉంటారు ఇలాగా. నెక్స్ట్ ఈ విధంగా చేసేటోళ్ళు కూడా ఉన్నారనమాట. కానీ మనం ఫస్ట్ మీకు ఏదైతే పాసిబిలిటీ ఉంటుందో అది చేసుకోండి. ఎందుకంటే మీకు 2 చూపించాను. ఇప్పుడు పాట పల్లవి నుంచి మొదటి నుంచి మంచిగా చూపిస్తాను, చూడండి. ఇది డిఫరెన్స్ గ్యాప్ ఉంది కాబట్టి అదే 2 చేతులతో వాడితే స్పీడ్ అవుతుందండి. సో సింగిల్ ఫింగర్తోనే చేస్తాను, ఎందుకంటే మీకు అర్థం కావాలి కాబట్టి. రావట్లే, ఇలా రావాలి. అయితే ఇంత స్పీడ్ చూడండి, ఇక్కడ ఇలా రావాలి కాబట్టి ఇది చాలా గ్యాప్ అయిపోతుంది. అంటే ఇక్కడ దీనికి వేరియేషన్ ఉందన్నమాట. సరే మళ్ళీ ఒకసారి చేద్దాం.
ఓకేనా, ఇలా చేస్తే వచ్చింది. నెక్స్ట్ ఏమనుకోమాకండి, ఒక ఫింగర్ ఇలాగా చేస్తే రావడం లేదు. సో ఫింగర్ ఇలాగ స్పీడ్కి వెళ్ళిపోతే అది నోటేషన్ కరెక్ట్ సెట్ అవుతుంది. నెక్స్ట్ నెక్స్ట్ మళ్ళీ ఒకసారి చేస్తే ఇక్కడ ఆహా హల్లెలూయా అనేది, ఎందుకంటే జారిపోయి డి దగ్గర పడింది. స్లోగా చూడండి. ఈ విధంగా ఫ్రెండ్స్ కొన్నిసార్లు మనకి స్పీడ్ సాంగ్, ఇది మీకు తెలుసుగా సాంగ్ ఎలా ఉంటుంది, స్పీడ్గా ఉంటుంది. ఈ స్పీడ్ సాంగ్ని స్లోగా ప్లే చేయడం అంటేనే కొద్దిగా అది ఓకే చేయొచ్చు. దాన్ని సింగిల్ ఫింగర్తో చేయాలంటే కష్టం. కానీ నేను లర్నర్స్కి అర్థమయ్యే విధంగా చెప్పాలన్న ఉద్దేశంతో నేను చెప్తున్నాను. కాబట్టి మీరు కొద్దిగా మిస్టేక్స్ అంటే జారిపోతూ ఉంటుంది, లేకపోతే సింగిల్ ఫింగర్తో ఒక్కొక్కసారి సెట్ అవ్వదు. సో అలాంటి టైంలో కొద్దిగా మీరు అడ్జస్ట్ చేసుకుంటే నేను అదే వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలా అయింది కదా అని వదిలేయను నేను మళ్ళీ మీకు అర్థమయ్యే విధంగా చెప్పి ఆ పాయింట్ని క్లోజ్ చేస్తాను అనమాట. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే ఆల్రెడీ చెప్పాను కదా మెటీరియల్స్ గురించి, 30 సాంగ్స్ తెలుగు క్రిస్టియన్ సాంగ్స్ పీడిఎఫ్ కూడా ఉన్నది, 250 రూపాయలు. రెండవ విషయం ఏంటంటే లెసన్స్ సంబంధించినటువంటి మెటీరియల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. మీకు కావాలనుకునే వాళ్ళు నా నెంబర్కి కాల్ చేయొచ్చు. నా నెంబర్ 7095641359. ఈ నెంబర్కి కాల్ చేయండి, నేను మీకు ఇస్తాను. ఓకేనా. ఈ వీడియో ద్వారా దేవునికి మహిమ ఘనత కలుగును గాక. ఆమేన్.